బంగ్లాదేశ్ షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత భారత్ బంగ్లా సంబంధాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. తాత్కాలిక ప్రభుత్వం చైనాతో దోస్తీ చేస్తోంది. బద్ధశత్రువైన పాకిస్తాన్కు దగ్గర కావాలని చూస్తోంది. అయితే తాజాగా భారత్ చైనాకు దగ్గరవుతోంది. మరోవైపు పాకిస్తాన్తో కూడా పెద్దగా ప్రయోజనం లేదని బంగ్లాదేశ్ గుర్తించింది. ఈ క్రమంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న ఓ ఒప్పందం ఆ దేశాన్ని భయపెడుతోంది. దీంతో చైనా పాకిస్తాన్ కన్నా భారత్కు దగ్గర కావడమే మేలని భావించిన బంగ్లా తాజాగా ఓ ప్రతినిధి బృందాన్ని భారత్కు పంపింది. భారత్ బంగ్లా మధ్య ఉన్న గంగా నదీ జలాల ఒప్పందం గడువు సమీపిస్తున్న తరుణంలో ఢిల్లీ రావడం బృందం ఇల్లీస్ చేపల ఎగుమతి పునరుద్ధరణ ప్రతిపాదనలు రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సమతుల్యతను సూచిస్తున్నాయి. భారత్ నుంచి బంగ్లాదేశ్కు ప్రవహించే 18 నదులలో గంగా నది ప్రధానమైనది. 1974లో రూపొందిన గంగా జలాల ఒప్పందం బంగ్లాదేశ్కు నీటి సరఫరా, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఒప్పందం గడువు ముగియనున్న నేపథ్యంలో భారత్ దీనిని పునః సమీక్షించే అవకాశం ఉందన్న ఊహాగానాలు బంగ్లాదేశ్లో ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఒప్పందం రద్దయితే లేదా సవరణలు జరిగితే బంగ్లాదేశ్లో వరదలు లేదా కరువు వంటి తీవ్ర పరిణామాలు సంభవించవచ్చు. మే నుంచి అక్టోబర్ వరకు వరదలతో ఇబ్బంది పడే బంగ్లాదేశ్ ఈ ఒప్పందం రద్దు ఆర్థిక, పర్యావరణ సంక్షోభానికి దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రతినిధులు ఢిల్లీకి రావడం ఒప్పందం కొనసాగింపునకు ఒక రాజకీయ ప్రయత్నంగా చూడొచ్చు. బంగ్లాదేశ్లో ప్రసిద్ధమైన ఇల్లీస్ చేపలు బెంగాలీలకు ఇష్టమైన ఆహారం. 2024 సెప్టెంబర్ 8న ఈ చేపల ఎగుమతిని బంగ్లాదేశ్ నిలిపివేసింది. ఇది భారత్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఆందోళనకు కారణమైంది. ఇప్పుడు 1500 టన్నుల ఇల్లీస్ చేపల ఎగుమతి ప్రతిపాదనతో బంగ్లాదేశ్ ముందుకు రావడం ఒక ఆర్థిక, రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ చర్య భారత్తో సంబంధాలను మెరుగుపరచడం, గంగా జలాల ఒప్పందంపై చర్చలను సానుకూల దిశలో నడిపించడం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇల్లీస్ చేపలు కేవలం ఆర్థిక లావాదేవీలు కాదు, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, భావోద్వేగ సంబంధాలను బలోపేతం చేసే అంశంగా కూడా ఉపయోగపడుతుంది. గతంలో బంగ్లాదేశ్ చైనా, పాకిస్తాన్లతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. ఇది భారత్తో సంఘర్షణలు దారితీసింది. అయితే భారత్ చైనా సంబంధాలు ఇటీవల మెరుగుపడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ తన రాజకీయ వైఖరి సమీక్షించుకున్నట్లు కనిపిస్తోంది. గంగా జలాల ఒప్పందం రద్దు లేదా సవరణతో తలెత్తే సంక్షోభాన్ని నివారించడానికి బంగ్లాదేశ్తో భారత్తో సన్నిహిత సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.